నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశపు మందిరంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దామన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మార్మ్రోగిన సిద్ధులగుట్ట. పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన ప్రజలకు, వీర జవాన్లకు నివాళులర్పిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో క్యాండిల్ ర్యాలీ. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, యువత శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి తెలుసుకోవాలని అన్నారు. శ్యాంప్రసాద్ ఆశయాల సాధన కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా స్వార్థపరుడైన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎదురొడ్డి ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు దేశాల లాగా ఇక్కడ ప్రవర్తించదు. కాశ్మీర్ ప్రత్యేక చట్టాల వల్ల ఈ దేశం ఐక్యత దెబ్బతింటది. ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయి తెచ్చుకున్న ఈ స్వాతంత్రానికి అర్థం లేకుండా పోతున్న కొందరు స్వార్థపరులు గురించి మొదటిసారిగా ఈ దేశంలో ఎలుగెత్తి చాటిన నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అతనికి ఇష్టం లేకున్నప్పుడు నెహ్రూ దుర్మార్గంగా 370 ఆర్టికల్ చూపించడం కానీ, ప్రత్యేకంగా కశ్మీర్కు కొన్ని వెసులుబాట్లు ఇవ్వడము, కొన్ని చట్టాలు తయారీయడం వల్ల ఆ ప్రమాదాన్ని పసిగట్టిన మొదటి నాయకుడు ఈ దేశభక్తుడు ఎవరు ఉన్నారంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి. కాబట్టి అతని ఆశయం ఏ రోజైతే కశ్మీరు 370 ఆర్టికల్ ఎత్తేయాలి, ఈ దేశంలో ఒకే రాజ్యాంగం, జెండా ఉండాలనే నినాదంతో ప్రయత్నం చేసిన పాదయాత్ర భారతదేశానికి స్ఫూర్తయింది. మా జనసంఘ్ కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు మా పార్టీకి. ఈరోజు అతని ఆశయాలనే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు పుచ్చుకొని అతని ఆశయం ఏదైతే ఆర్టికల్ 370 ఎత్తివేయడం జరిగింది. కశ్మీర్ని భారతదేశంలో సంపూర్ణంగా కలపడం జరిగింది. ఇప్పుడు ఒకే జెండా, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం అనేది అతని కోరిక ఏదైతుందో, అతని ఆశయం ఏదైతుందో ఇప్పుడున్న గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది, దాన్ని నెరవేర్చడం జరిగింది. ఈ ఆశయాలతోనే ఇప్పుడున్న భారతీయ యువత కూడా ఈ దేశాన్ని ఎందుకు ఐక్యత ఉంచాలి, ఎందుకు వీళ్ళు బలిదానాలు చేశారు, ఈ దేశం ముఖ్యంగా భారతీయులందరూ ఐక్యంగా కుల మతాలకు అతీతంగా దేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలా, అభివృద్ధి పథంలో తీసుకోవాలని ఇప్పుడున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపైకి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 217 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ వావి, డిఆర్డీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, మెప్మాపేడి రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు అవకాశం ఉందని ఆర్మూర్ ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వివేకానంద్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, నిష్ణాతులైన లెక్చరర్ల విద్యా బోధన ఉంటుందని,
విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వచ్చేసి విద్యార్థులని మరియు తల్లిదండ్రులను వచ్చి మా స్టాఫ్ నందరినీ కూడా కాలేజీ వివరాలు తెలుసుకుని అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాము. ఈ రోజు ఇంతవరకు మా కాలేజీలో అడ్మిషన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఎంపీసీ విభాగంలో 53 మంది, బైపీసీలో 32 మంది, సిఈసీలో 54 మంది, హెచ్ఈసీలో 11 మంది, వొకేషనల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అనే ఒక సిటీ అనే వొకేషనల్ కోర్స్ ఉంది. ఇందులో ఇంతవరకు 2 మాత్రమే అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు అడ్మిషన్ తీసుకునే విద్యార్థులందరికీ కూడా ఒక మనవి ఏమిటంటే, ఊరు బయట గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వాతావరణంలో అన్ని చెట్ల మధ్య ఉన్నటువంటి కాలేజీలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా వచ్చి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ లో తీసుకోవాలని కోరుచున్నాము. అంతేకాకుండా మా కళాశాలలో అందరు లెక్చరర్స్ ఉన్నారు. ఇక్కడ అందరు మోస్ట్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ 2 months 3 months బ్యాక్ లో PGPSC ద్వారా ఎంపికైనటువంటి 4 లెక్చరర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ అండ్ ఇంగ్లీష్ లెక్చర్స్ కూడా మనకి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. మన కాలేజ్ లో టీచింగ్ కొరత ఇటువంటి లేదు కాబట్టి అందరు కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చర్స్ ఉన్నారు కాబట్టి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా మా కాలేజీలో వచ్చి చేరాలని ఇక్కడ అందరినీ కోరుతున్నాను. ఇక్కడ ఇరాన్పై అమెరికా దాడులు ఆపాలని, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై భారత ప్రభుత్వ వైఖరి తెలపాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ జిల్లా నాయకులు ప్రభాకర్ దేవరాంలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత్ కార్యాలయంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ దేవరాంలు మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా దాడులను ప్రజాపంత్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఐక్యరాజ్యసమితి చార్టర్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అమెరికా దాడులు అంతర్జాతీయ ఉద్రిక్తతను పెంచుతాయని, అస్థిరపరుస్తాయని, తీవ్ర ఆర్థిక పరిణామాలు సంభవిస్తాయని తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకొని ఇరాన్పై దాడులు తెగబడడం సరికాదని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, రాజన్న, రవి, శ్రీను, అనిల్ తదితరులు ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలు అసలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు, అమెరికా దాడులను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మన భారతదేశం ఇప్పటికీ దాని మీద ఎలాంటి వైఖరి తీసుకోలేదు. ఇప్పటికైనా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అదేవిధంగా అమెరికా దాడులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని, లేకపోతే ప్రజలు క్షమించాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా. ఏది ఏమైనా ఈ యుద్ధాన్ని ఆపకపోతే 3వ ప్రపంచ యుద్ధమే కనుక వస్తే మొత్తం ప్రపంచమే సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వెంటనే ఈ దాడులు ఆపాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతంగా నేను హెచ్చరిస్తున్నాను. పశ్చిమ యూరోప్ దేశాల కుట్రలో భాగంగా ఇజ్రాయెల్ ఏర్పాటు. ఒకవైపు చాలా దేశాలు ఇజ్రాయెల్ గుర్తించట్లేదు, కానీ ఆనాడు బాసరగా నిలబడింది ఇరాన్. కానీ ఈరోజు తన మీదనే పగబట్టి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఈరోజు చేస్తూ ఉంది. మరోవైపు రష్యా కూడా ఇవాళ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ దేశంతో అంతర్జాతీయ నిపుణులు వీళ్ళతోని, ఇరాన్ ప్రతినిధులతోని రష్యా దేశాలు ప్రపంచమంతా చూస్తూ ఉంది. అయ్యా ఇది ఎటువంటి పరిణామాలు అని ఉద్రిక్త వాతావరణం వస్తూ ఉంది. ఒకవైపు భారతదేశం లాంటి దేశాల్లో నిరుద్యోగ సమస్యతోని, అట్లా ఆకలి చావుతోని, రైతుల ఆత్మహత్యలతోని కొనసాగుతూ ఉంటే, ఆ సమస్యల పరిష్కారానికి ఉద్యమం కొనసాగుతూ ఉంటే, ఈ అమెరికా మొత్తంగా సమస్యలన్నింటినీ కూడా మరుగుపరిచే విధంగా తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం ఈ దాడులు నిర్వహించడం అనేది ఇది చాలా విచారకరము. ఈ దాడుల వెంటనే ఆపివేయాలని చెప్పేసి ఆ దేశ స్వేచ్ఛని, ఆ దేశ స్వతంత్రాన్ని కాపాడే విధంగా అంతర్జాతీయ సంస్థలు ఈరోజు చర్యలు తీసుకోవాలని కూడా సిపిఎంఎల్ ప్రజాపంద ఇలా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇరాన్పై అమెరికా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తుంది సిపిఎం మాస్ లైన్. యోగేశ్వర కాలనీలో అనుమతులకు విరుద్ధంగా సంఘభవనం నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని కాలనీ అధ్యక్షుడు ఎర్ర యాదయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని 25వ వార్డు యోగేశ్వర కాలనీలో ప్రభుత్వ స్థలంలో బైలాస్ చట్టానికి విరుద్ధంగా అనుమతులు లేకుండా ఓ సంఘం వారు సంఘభవనాన్ని నిర్మిస్తున్నారని, భవనంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అన్నారు. భవనాన్ని ఆపాలని చెప్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఆ పక్కన
పట్టణ గీతా నర్సింగ్ హాస్పిటల్ వెనుకాల మాకు 5% ల్యాండ్ కింద ఒక 200 గజాలు ఉన్నది సార్. దానికోసం మేము గతంలో ఉన్న ఎమ్మెల్యేని అప్రోచ్ కాక ఆయన తీసుకొచ్చి చూపించినాం. అక్కడ పిల్లల పార్కుల కోసం వేస్తున్నాము. దీన్ని తప్పకుండా మీ కాలనీ వాళ్ళే వాడుకోవాలి. ఈ ప్లేస్లో ఎవరు రావడానికి వీల్లేదు అని ఆ ఎమ్మెల్యే గారు పూజ చేసిపోయారు. సో అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, మరో వచ్చిండ్రు, ఆర్డీఓ వచ్చిండ్రు, అందరూ వచ్చి చూసింది సార్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు కూడా వచ్చి పిల్లల పార్కులు చేస్తామని వచ్చిండ్రు. ఈ వేరే కులస్తులు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. కాలనీలో మేము ఉన్నాము, మా కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరు లేదు సార్. వాళ్ళ కులస్తులు అనేటోళ్ళు ఇక్కడ మాకు ఎక్కడ కనిపించదు, వాళ్ళ ఇల్లు కూడా లేవు. మా కాలనీ వాసుల మీదకి వచ్చి దౌర్జన్యంగా ఇది కట్టుకుంటాం, మేము సంఘం కడతాము, మా పార్కు తీయడం దౌర్జన్యంగా మాట్లాడుతాం. మా కాలనీ వాసుల మీదకి పోవడం, వాళ్ళని మీద తీయడం, మమ్మల్ని మీద తీయడం, నానా దుర్భాషలు ఆడతాడు, మాకు హింసలు పెడుతున్నాం సార్. ఇక రైట్ సైడ్ వచ్చేస్తే అక్కడ నాయుడు ఉంటుంది సార్. అటాచ్ చెప్పింది సార్, తీర్మానం ఇస్తే అక్కడ బోరేసినాం. అది 200 ఫీజుల లోతు ఒక బుంద బావి లాగుంటే సార్. దాంట్లో 50 ట్రాక్టర్ల మరం చూపించినాము, లేవల్ చేయించినాము, అంతా చేయించినాక మళ్ళీ వాళ్ళు వచ్చి ఇది కూడా కట్టుకుంటాం సార్ మేము అని మా మీద మా ఇంటి మీదకి వస్తున్నాం సార్. ఇట్లా ఇబ్బంది పెడితే మేము ఎదుకోవాలి సార్. నాకు ఆ ఇల్లు అమ్ముకొని పోవాలా, మా వాళ్ళు కూడా అందరం అమ్ముకొని పోతామంటున్నారు సార్. వాళ్ళు ఇట్లా వాళ్ళే ఉంటుంది, మా సంఘాలు కట్టుకుంటా వాళ్ళే ఉంటుంది. ఇక వాళ్ళు సంఘ సభ్యులు అంటూ మేము ఈ సంఘం మా సంఘం అంటూ మా కాడికి వస్తున్నారు సార్. ఇంకా ఏదో ఒక ఖర్చు దానికి నివారించి మా కాలనీ వాసులకు న్యాయం చేసి తప్పకుండా మాకు న్యాయం చేసి మా ఆసక్తి మాకే ఉండాలా, మేము పార్కు కట్టుకుంటాం, పిల్లలకు కట్టుకుంటాం సార్. ఇది మా యొక్క మనవి చేస్తున్నాము. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్లో ఒక ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీర్వా తాళాలు పగలగొట్టి నగదును ఎత్తుకుపోయారు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న 2,80,000 రూపాయలు పోయినట్లు బాధితుడు జాకిర్ వాపోయారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, యుద్ధాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన ప్రజలకు, వీర జవాన్లకు నివాళులర్పిస్తూ సిపిఎం ఆర్మీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, దేశ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని అన్నారు. యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య శాంతికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇంటెలిజెన్సీ విభాగ వైఫల్యం కారణంతో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న, కుల్దీప్ శర్మ, సాయిలు, ఓంకార్, లాల్య నాయక్, గంగనసయ్య తదితరులు ఉన్నారు. తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్లో చిన్న పిల్లలు సైతం తిండి లేక ఇసుక తింటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఎంత ఘోరంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ టెర్రరిజాన్ని అడ్డుకోవాలి, అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరి అడ్డుకోవటానికి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. అట్లాగే మన నరేంద్ర మోడీకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. యుద్ధం అవసరం లేదు, శాంతి ద్వారానే చర్చలు జరపాలి. ఎందుకంటే ఇరాన్ మీద ఆయిల్ యొక్క మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడుల్ని ఆపాలని చెప్పేసి ఈరోజు ఈ దాడులకు నిరసనగా సిపిఎం పార్టీ ఆర్మీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ క్యాండిల్స్ ర్యాలీ, అందులో చనిపోయినటువంటి అమరులకు నివాళులు అర్పిస్తూ మరి మేము ఈ నిరసన ప్రదర్శన తెలియజేస్తాం. పట్టుకోలేదు, వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టలేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాన్ని కూల్చివేయడంతో సరిపోదు. ఆ పేరుతోటి అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదులు పట్టుకోలేదు. అంతేకాదు, భారతదేశంలో ఉన్నటువంటి నక్సలైట్లను కూడా కగార్ పేరుతోటి చంపేస్తా ఉన్నారు. వాళ్ళ పేరుతోటి ఆదివాసీలను కూడా కనీసం 30-40 మందిని ఇప్పటికే పచ్చపోయి అడవులలో, కర్రెగుట్ట అడవులలో చంపేసినటువంటి నిరంకుశత్వం నిలబడ్డది. అవన్నీ కూడా ఆపాలి, శాంతి చర్చలకు రావాలి. జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. ప్రభుత్వం అందించిన నివాస స్థలాల్లో లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. లబ్ధిదారుల
కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికేట్లను తప్పించుకొని అవి అధికారికంగా జారీ చేసినవేనా లేక నకిలీవా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి, ఎంతమందికి ఇప్పటి వరకు ఇళ్ల మంజూరీలు లభించాయని వార్డ్ ఆఫీసర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాలలో నివాసాలుంటున్న వారిలో అర్హత కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలుపబడిన 26 మంది లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని అన్నారు. అటవీ హద్దుల సమస్య కారణంగా కొంతమంది నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారని మాజీ కార్పొరేటర్ అరుణ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అటవీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ నుండి భగత్ సింగ్ చౌరస్తా వరకు పహల్గం ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు వీర జవాన్లకు నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని, యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య ఉన్న శాంతికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇంటెలిజెన్సీ విభాగం వైఫల్యం కారణంతో పహల్గం ఉగ్రదాడి జరిగిందని, దాదాపుగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధపడిన ప్రభుత్వం ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే యుద్ధం ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలంటే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ప్రధానమంత్రి మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులు గడిచినా కనీసం ఒక్కసారైనా మరణించిన కుటుంబాలను మోడీ పరామర్శించకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రతి గల్లీలో 10 గుళ్ళు కాదు, ఒక బడి కట్టమని అడుగుతా ఉన్నాము. విద్య, వైద్యం, ప్రతి గల్లీలో కూడా హాస్పిటల్ కట్టమని అడుగుతున్నాం. విద్య, వైద్యం, ఉద్యోగం కోసం, నిరుపేదల కోసం పనిచేయమని చెప్తా ఉన్నాము. నువ్వు హిందూ అని ఏదైతే చెప్తున్నామో 83% ఉన్న హిందువులు ఎలాంటి ప్రమాదంలో ఎందుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైజాం నవాబులు పరిపాలించినప్పుడు ప్రభుత్వం ఏదైతే భారతదేశము ప్రమాదంలో లేదో ఇప్పుడు నువ్వు పరిపాలిస్తున్నప్పుడు ఎందుకు ప్రమాదం ఉందో అది నువ్వే చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా మేము అడుగుతున్నాం. శాంతియుతంగా ఏదైతే పహల్గామ్ దాడులు జరుగుతున్నాయో వాటిని ఆపి అసెంబ్లీలో అందరూ నిర్ణయం తీసుకొని శాంతియుత ప్రశాంతత ఏర్పడే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు రామలింగం మాట్లాడుతూ తాము చదువుకున్న రోజుల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలకలలాడేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత బుక్స్, డ్రెస్లు ఇస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపించాలని కోరారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులను పెంచే కార్యక్రమంలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్పోర్ట్ డ్రెస్సెస్లు పిల్లలకు అందించడం జరిగిందని అన్నారు. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని తెలియజేశారు. సార్ ఏదైనా చేద్దాం, స్కూల్ కి మా పీరియడ్ లో ఒక మెమరబుల్ గా ఉండాలి, గుర్తుండిపోయేటట్లుగా ఉండాలి. అట్లనే మన పిల్లలు ఎక్కడున్నా కూడా వీళ్ళు జడ్పీటీ సిరికొండ పిల్లలను ఐడెంటిఫై చేసేటట్టుగా ఉండాలి చేసి ఒక ప్రపోజల్ తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ ప్రపోజల్ ఏంటి అంటే, సార్ మేము వేరే ఏదైనా ఇద్దాం అనుకున్నాము, కానీ అది స్పోర్ట్స్ డ్రెస్ లాగా ఉంటే పిల్లలు అంటే వారంలో ఒక రోజు ఏదైనా ఒక రోజు పిల్లలందరూ కూడా ఒకే డ్రెస్ తో, స్పోర్ట్స్ డ్రెస్ తో స్కూల్కి వస్తే స్కూల్ చాలా అందంగా ఉంటది. బయట పేరెంట్స్ లో కూడా వాళ్ళ ఆలోచన ధోరణిలో కూడా ఏమైనా మార్పు రావచ్చు సార్ అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు యువతతో కలిసి సిఐ భిక్షపతి ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా మార్నింగ్ వాక్ చేయాలని, ఇందులో భాగంగా పోలీస్ శాఖ మరియు యువత కలిసి మండల కేంద్రంలో గాంధీ చౌక్ నుండి మోడల్ స్కూల్, ఎన్టీఆర్ కాలనీ, తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు మార్నింగ్ వాక్ నిర్వహించామని, దీనివల్ల యువత ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సీఐతో పాటు దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ, సిరికొండ ఎస్ఐ రామ్, అన్ని పార్టీల నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ మాదక ద్రవ్యాల నివారణ ఏ విధంగా
నివారించుకోవాలి. దానికి సంబంధించి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ మా సిపి గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు దర్పల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించాము. దీనికి మండలంలోని యూత్ ఇతర ప్రజలందరూ కూడా వచ్చేసి విజయవంతం చేసినారు. అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశపు మందిరంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దామన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మార్మ్రోగిన సిద్ధులగుట్ట. పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన ప్రజలకు, వీర జవాన్లకు నివాళులర్పిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో క్యాండిల్ ర్యాలీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.